వ్యూవర్స్, ఈరోజు మనం దోశ విత్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని నూనె బాగా మరిగాక కొద్దిగా జీలకర్ర అందులో వేసుకొని, ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అరుగుదలకు బాగా పనిచేస్తుంది. ఈ నూనె బాగా వేడెక్కాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ కొద్దిగా ఉడికాక మనం కొద్దిగా పసుపు, కొంచెం కల్లుప్పు ఇందులోనే వేసుకుంటే మనకి ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకొని పసుపు అంతా బాగా ముక్కలకు పట్టేలాగా ఒకసారి అలా కలబెట్టుకున్నాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్యాకెట్ 5 రూపీస్ది దొరుకుతుంది మనకి. ఆ 5 రూపీస్ ప్యాకెట్ని మనం వేసేసుకుంటున్నాం. ఇందులో చికెన్ అంతా బాగా ఉడికాక మనం వేరే కడాయిలోకి తీసుకోవాలి. ఇలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాత వేసుకుందాము. మనం మళ్ళీ కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం కొద్దిగా సాల్ట్ ఇందులో వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసి, టమోటా అంతా బాగా వేగాక గుజ్జుగా అయిన తర్వాత కొద్దిగా మనం ఆచి ధనియాల పౌడర్ 5 రూపీస్ ప్యాకెట్ని ఒకటి వేసుకోవాలి. అలాగే ఆచి గరం మసాలా పౌడర్ 4 రూపీస్ ప్యాకెట్ని ఒకటి వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కలుపుకొని ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనకి పులుసుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని, ఈ పులుసు బాగా తెల్లాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ పులుసు బాగా ముక్కలకు పట్టాక ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ పులుసు రెడీ. ఇప్పుడు మంటను తగ్గించి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అలా ఉంచుకొని మనం ముందుగా కడిగించుకున్న కొత్తిమీర, పుదీనా వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. పుదీనా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎంతో రుచికరాన్ని ఇస్తుంది. చికెన్ కూరకి ఎంతో రుచికరాన్ని ఇస్తుంది. దోశ విత్ మన చికెన్ విత్ దోశ వేడిగా రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం రండి. కోడికూర చికెన్ రెడీ. వావ్, సూపర్ ఉంది.